నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో కంటైనర్ల అంశం కలకలం రేపుతా ఉంది. కడప జిల్లాలో 30 కంటైనర్లను కేంద్ర భద్రతా బలగాలు ఈ రోజున నిలిపివేసి తనిఖీలు చేయడం కూడా ఒక రాజకీయ వర్గాల్లో ఒక ప్రకంపనలు సృష్టించినట్లుగానే కనిపిస్తోంది. అయితే కంటైనర్లో వెనకాతల దాగున్నది ఎవరు, కంటైనర్లో దాగున్నది ఏమిటి, ఇవే అంశాలు ప్రస్తుతం అనేక అనుమానాలకి ప్రశ్నలకి దారితీస్తా ఉన్నాయి. మరి ఈ అంశాలపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, కంటైనర్ల కథ ఈరోజు రాష్ట్రాన్ని కుదిపేస్తా ఉంది, ఈ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. కేంద్ర బలగాలు వచ్చి కంటైనర్లని ఈ రోజున తనిఖీ చేయటం, అది కూడా 30 కంటైనర్లు ఒకదాని వెంట ఒకటి వరుసగా వెళ్ళడం. ఆ ప్రాంతంలో నిత్యం ఇవి చూస్తూ ఉంటాం, కంటైనర్లో లాజిస్టిక్స్ లేదంటే సరుకు రవాణా అనేటువంటిది. కానీ 30 కంటైనర్లు, అందులో ఏంటి అనేటువంటిది గోప్యత, ఇదంతా కూడా అనేక చర్చలకు దారితీస్తూ ఉంది. దీనిపైన ఏంటి అంటే మీ విశ్లేషణ ఏంటి? 70 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు దేశం మొత్తం. 70 రోజుల్లో ఎన్నికలు ఉన్నప్పుడు 30 కంటైనర్లు కంటైనర్లో డబ్బు ఉందా? ఇవాళ ప్రజల్లో సందేహాలు, అనుమానాలు ఏంటంటే, ఎలక్షన్ వచ్చిందంటే డబ్బు ఏరులై పారిస్తున్నారు. నీకు ఎక్కడ చూసినా డబ్బే, కారుల్లో డబ్బే, నీకు ట్రక్కుల్లో డబ్బే, ఇప్పుడు కంటైనర్లలో కూడా డబ్బు పట్టుకున్నారు అనేది ఇవాళ బలంగా వెళ్తోంది. దీన్ని స్పష్టత ఇవ్వాల్సింది, ప్రకటించాల్సింది ఆ పట్టుకున్నటువంటి కేంద్ర భద్రతా బలగాలు స్పందించాలా. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీనిపైన స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కంటైనర్లు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అన్నావు, అదేదో కడప నుంచి బయలుదేరాయి, అటు రాజంపేట, తిరుపతి మీదుగా చెన్నై వెళ్తున్నాయి అనేది కూడా మనం చూసాం కొన్ని ఛానల్స్లో. అంటే ఏంటి, కడప అనగానే నువ్వు గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి, అక్కడేదో ఇడుపులపాయ ఎస్టేటు. ఇప్పుడు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు, తెలుగుదేశం నాయకులు ఎప్పుడు ఏం చెప్తుంటారంటే నేల మాళిగలు అనేవాళ్ళు. ఎక్కడ ఇడుపులపాయ ఎస్టేట్ లో జగన్మోహన్ రెడ్డి నేల మాళిగలలో పెద్ద సంపద ఉంది, లక్షల కోట్లు అక్కడే పెట్టాడు. నేల మాళిగ అనగానే నీకేది గుర్తొస్తుంది సతీష్? అనంత పద్మనాభ స్వామి తిరువనంతపురంలో నేల మాళిగలు గుర్తొస్తాయి. ఏది ఒక 5 గదులు ఓపెన్ చేశారు, 1000 కోట్ల సంపద బయటపడితే ఇవాళ టెంపుల్ చుట్టూతో కూడా మిలిటరీ అంత బలగాలు కాపలాగా వస్తున్నాయి. ఇంకో 6వ గది ఇంకా తెరవాలి, అది గుర్తొస్తుంది అన్నమాట అందరికీ. జగన్మోహన్ రెడ్డి నేల మాళిగల సంగతి ఏమో కానీ 4 లక్షల కోట్ల అవినీతి అక్రమార్జనకు పాల్పడ్డాడు అని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పుస్తకాలు వేసింది. అవును, ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాజా ఆఫ్ కరప్షన్ బుక్ నీకు తెలుసు. 1,00,000 కోట్లు ఏమైనా అవినీతికి పాల్పడ్డాడు, 43,000 కోట్ల అవినీతి ఉందండి అని సిబిఐఏ చెప్పింది హైకోర్టుకి అఫిడవిట్ లో. అంటే 1,000 కోట్ల సంపద ఈయన ఎక్కడ దాచాడు? ఇప్పుడు నీకు తెలుసు, మద్యం మాఫియా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మద్యం అమ్మకాలు ఎలా జరుగుతాయి? ఓన్లీ క్యాష్, నో ఆన్లైన్, నో డిజిటల్ పేమెంట్స్ లేవు. క్యాష్ ఇస్తేనే నీకు బూమ్ బూమ్. ప్రెసిడెంట్ మెడలో ఉన్నాయి కదా, ఆయన స్పెషల్ స్టేటస్ తేకపోయినా లిక్కర్ తెచ్చేసాడు ఆ పేరు మీద, చీప్ లిక్కర్. ఈ మద్యం నీకు 5 ఏళ్లలో 1,25,000 కోట్ల మద్యం అమ్మారు. 1,00,000 కోట్లు నీకు అందులో క్యాషే. ఆ 1,00,000 కోట్ల ఆ క్యాష్ ఎక్కడికి వెళ్ళింది? ప్రభుత్వ ఖజానాకి ఎంత జమ కడింది, మిగతాది ఏమైంది అని మనం కాదు, తెలుగుదేశం జనసేన కాదు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ పోయి కంప్లైంట్ ఇచ్చారు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి. హోంశాఖ మినిస్టర్ అమిత్ షా అని అసలు సీజే కూడా లేఖ రాశారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, మనకు తెలుసు. అంటే ఆమె ఏమి ఆరోపించారు? 2,000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తోందని. ఏంటది మరి? నగదే కదా. ఇప్పుడు పురంధేశ్వరి ఆరోపణలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద జరుగుతున్నప్పుడు ఆమె వెళ్ళి చూసింది అన్ని కూడా. ఆమె ఫీల్డ్ విజిట్స్ చేసి ఆ సీసాలు కూడా పగలగొట్టింది పురంధేశ్వరి. నీకు ఒక్క వైన్ మాఫియా కాదు, మైన్ మాఫియా ఉంది. నువ్వు చెప్పిన ప్రాంతం, ఇప్పుడు ఈ కంటైనర్లు పట్టుకున్నది అదే ప్రాంతం కదా. అసలు వీళ్ళ ఆరిజిన్ ముగ్గురాయే, వెరైటీస్ నుంచి ఎదిగిన కుటుంబం కదా. గాలి జనార్దన్ రెడ్డి ఇష్యూ తెలుసు కదా, ఇనప ఖనిజం ఓబులాపురం కేసులు. ఆయన అసలు ఆ సంపాదించిన డబ్బుతో చైనా ఇనప ఖనిజం పంపిన దీంట్లో నీకు వెంకటేశ్వర స్వామికే 40 కోట్లతో కిరీటం తెప్పించాడు.
ఈ నగదంతా ఏమవుతోంది? ఈ సహజ వనరుల దోపిడీ భారీగా జరిగింది. ఏది? ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియా అని అంటాం ఇక రిధంగా. ఈ 4 మాఫియాలు కాదు, ఇంకో 2 మాఫియాలు ఉన్నాయని చెప్పి అమిత్ షా చెప్పాడు. జేపీ నడ్డా మొన్న క్యాన్వాస్కి వచ్చినప్పుడు వాళ్ళ ప్రసంగాల్లో ఏం చేశారు? ఎడ్యుకేషన్ మాఫియా అన్నాడు. అంటే ఏంటి? ఆ బైజూస్ ఏదో ఉంది, ఆ ట్యాబ్స్ స్కామ్ ఉంది కదా, 1000 కోట్లు 2000 కోట్లు, ఆ బైజూస్ కంటెంట్ కూడా అమ్మారు, వాళ్ళకి అనవసరంగా ఇచ్చారు అనేది ఎడ్యుకేషన్ మాఫియా అని ఎవరన్నారు? జేపీ నడ్డా అన్నాడు. అమిత్ షా ఏమన్నాడు? డ్రగ్స్ మాఫియా అన్నాడు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, మందుల ఫ్యాక్టరీలు, హెట్రోనో లేకపోతే అరవిందోనో, వాళ్ళంతా ఎవరు? వీళ్ళ బినామీలు. జగన్మోహన్ రెడ్డితో పాటు సిబిఐ ఛార్జ్ షీట్ లో వాళ్ళ పేర్లు ఉన్నాయి కేసుల్లో. అసలు విజయసాయి రెడ్డి వియ్యంకులే. ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళకే కదా మీ దగ్గర ఏదో తుర్లకొండ ఏదో కొండ రాసి చేశారు వాళ్ళ కూతురికి, విజయసాయి రెడ్డి కూతురికి. ఇట్లా విశాఖలోనే నీకు 40,000 కోట్ల ల్యాండ్ స్కామ్స్ జరిగాయట ఒక్క విశాఖలో. ఇంకా మీకు తెలుసు ఉత్తరాంధ్ర గంజాయి మాఫియా. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో నీకు ఇక్కడే జరుగుతున్నాయి కదా. అసలు ఆ గంజాయి మాఫియా కింగ్ అసలు డ్రైవర్ ని డోర్ డెలివరీ చేశాడు. ఇలా ఒక్క కాకినాడ నుంచే రేషన్ బియ్యం 10,000 కోట్లు మరి నౌకల ద్వారా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరో ఉన్నాడు, ఆయన అక్కడ బియ్యం డాన్ ఎక్కడ కాకినాడ అటు దాంట్లో. అవును, ఎమ్మెల్యే. అసలు ఒక లాంచ్ కూడా తగలబెట్టారని కూడా అంటారు అప్పట్లో. ఇప్పటికీ అది మనకి ఆ బోటు డౌటే అన్నమాట. ఇలా వీళ్ళు ఇంత 4 లక్షల కోట్ల అవినీతి అక్రమార్జన ఇదంతా కూడా ఇవాళ ప్రజల కళ్ళ ముందు ఉందన్నమాట. ఎలక్షన్ నోటిఫికేషన్ రేపు రాబోతోంది, ఫిబ్రవరి 20 అంటున్నారు. కేంద్ర హోంశాఖ మేల్కొనాలి. మిగతా రాష్ట్రాలు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. ఆంధ్రప్రదేశ్ మీదే వాళ్ళు నిశ్చితంగా దృష్టి పెట్టాలి. ఇప్పుడు దొంగ ఓట్లు నీకు తెలుసు, 30 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. 15 లక్షలకి వీళ్ళు అభ్యంతరాలు చెప్పారు. దాంట్లో ఒక 5.6 లక్షల ఓట్లు ఏమో తీసేశారు. ఇది ఎలా సాధ్యమైంది? కేంద్ర ఎన్నికల సంఘం ఆలస్యంగా అయినా మేల్కొని ఆ కలెక్టర్ను కూడా నీకు సస్పెండ్ చేశారు కదా, గిరీషాని వీళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున. ఇప్పుడు దొంగ ఓట్లు కాదు, ఇప్పుడు ఇది దొంగ నోట్లో ఏదో ఉందన్నమాట. ఈ కంటైనర్లు, ఈ కంటైనర్ల పైనే కాదు, ఈ 70 రోజుల్లో జరిగే నగదు లావాదేవీలన్నిటిపైన కూడా కేంద్రం దృష్టి పెట్టాలి. హోంశాఖ మినిస్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మొన్న జరిగాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సతీష్ 499 కోట్ల నగదు పట్టుకున్నారు. లేటెస్ట్ గా తెలంగాణ జరిగింది కదా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 697 కోట్ల క్యాష్ పట్టుకున్నామని చెప్పి అక్కడ ఉన్న ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజు స్టేట్మెంట్ ఇచ్చాడు మొత్తం లెక్కలతో సహా. అంటే 500 కోట్లు అక్కడ పట్టుకున్నారు, 700 కోట్లు ఇక్కడ పట్టుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంటుంది? ఇప్పుడు ఈ చెప్పిన సంపద అంతా కూడా ఒక కంటైనర్లే కాదు, రాబోయే 70 రోజులు గనక నిఘాను ముమ్మరం చేసి నగదు పంపిణీని గనక వీళ్ళు కట్టడి చేయకపోతే, ఇప్పటికే నగదు ప్రతి నియోజకవర్గంలో డంప్ చేశారంటున్నారు. ఇప్పుడు ఈ అభ్యర్థుల మార్పు చేర్పులు కూడా అందుకే అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఇతనికి నమ్మకం లేదు, అందుకే తన నమ్మకస్తులను అక్కడ పెట్టుకుని ఈ డబ్బంతా అక్కడ డంప్ చేసి వాళ్ళ ద్వారా ఓటర్లని ప్రభావితం చేసి ఓట్లు కొనుగోలు చేసే ఇది జరుగుతుంది. ఇప్పుడు ఈ కంటైనర్లు ఎక్కడికి వెళ్తున్నాయి? నువ్వు చెప్పినట్టు చెన్నైకి వెళ్తున్నాయి అంటున్నారు. చెన్నై నుంచి జన్ధన్ ఖాతాల్లో వేస్తారంట. ఇది ఒకవేళ కంటైనర్ నగదే కనుక వెళ్తున్నట్టయితే వీళ్ళు అక్కడికి తీసుకెళ్లి ఓటర్ అకౌంట్స్ లో పడేటట్టుగా ఏదో ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. ఓటు కొని ఓటర్ని ప్రలోభపరిచి మరో 5 ఏళ్ళు వీళ్ళు మళ్ళా రాజ్యం వెళ్ళాలి, మళ్ళా లక్షల కోట్లు కొల్లగొట్టాలనే దుష్ట సంకల్పం కనపడుతుంది. కాబట్టి కేంద్రం ఆంధ్రప్రదేశ్ పైన పూర్తి దృష్టి పెట్టాలి. విజిలెన్స్ని, ఐటీని అన్నిటిని కూడా ముమ్మరం చేయాలి. కేవలం ప్రతిపక్షాలను కట్టడి చేయటం కాదు, అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేస్తున్నటువంటి ఈ దీనిపైన కేంద్రం దృష్టి పెట్టాలి.
రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే కేంద్రం ప్రస్తుతం ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో మరి రోజుల గడువే ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ జరుగుతున్నటువంటి అధికార దుర్వినియోగం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఎరాచకాలు, వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలి. అదే సమయంలో ఎన్నికలు అనేటువంటివి సజావుగా సాగేటువంటి పరిస్థితులు కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్రం పైనే ఉంది. అదే సమయంలో ఏదైతే ఈ రోజున కంటైనర్స్ అంశం బయటకు వచ్చిందో అందులో మాత్రం ఉన్నటువంటి సరుకు ఏమిటి అంటే కంటైనర్స్ లో రవాణా జరుగుతున్నది ఏమిటి అనేటువంటిది మాత్రం అధికార యంత్రాంగం బయట పెడితే గానీ అసలు విషయం ఏమిటి అనేటువంటిది స్పష్టత వచ్చే పరిస్థితులు అయితే కనిపించట్లేదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే.